ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. మొన్ననే మనం రిజల్యూషన్స్ అయితే అడిగాం కదండి కొంతమందిని. అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది, రిజల్యూషన్స్ ఏం తీసుకుంటున్నారు, వచ్చే సంవత్సరంలో వాళ్ళ గోల్స్ ఏంటి అని కొంతమందిని అయితే పలకరించే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి కానీ 31st ఈవెంట్స్ గురించి కానీ మరి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ కల్చర్ అనేది వెస్ట్రన్ కల్చర్ అనేది ఎప్పటి నుంచి మనకు మొదలైందో అప్పటి నుంచి కూడా చాలా అఘాయిత్యాలను అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఉగాది పండుగ తొలి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. కానీ ఇక్కడ మనకు ఈ వెస్టర్న్ కల్చర్ వల్ల 31st తోనే నైట్తోనే 12 o'clock తోనే మనకి మొదలవుతుంది అనేది అయితే కొంతమంది అభిప్రాయం. మరి దీని గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం హనంకొండలో ఉన్నామండి, ఒక పబ్లిక్ ఏరియాలో ఉన్నాం. వాళ్ళ ఒపీనియన్ అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు చంద్రమౌళి, ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తాను నేను. మీరే బెస్ట్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మీరే బెస్ట్. మీరు చాలా మంది పిల్లల్ని చూస్తుంటారు కదా డైలీ. అయితే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది కదా. అయితే మనకి ఉగాదితో స్టార్ట్ అయ్యి ఈ తొలి సంవత్సరాన్ని చాలా మంది వెస్ట్రన్ కల్చర్ తో స్టార్ట్ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ వెస్టర్న్ కల్చర్ రావడం చేత యువత చాలా మటుకి చెడిపోవడం అనేది జరిగింది. దుర్వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి యొక్క జీవితాన్ని తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ మద్యపానం లాంటి ప్రోత్సహించడం ద్వారా వారు అర్ధరాత్రి దాకా ఈ యొక్క మద్యపాన దుకాణాలు ఓపెన్ చేసి ఉంచడం ద్వారా యువత అంతా కూడా తాగి తందనాలాడి రోడ్ల మీద వెహికల్స్ మీద వెళుతూ వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఒక ప్రాణాన్ని కోల్పోవడం అనేది జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా నిర్ణీత సమయంలో పెట్టాలి. అదేవిధంగా ఈ న్యూ ఇయర్ అనేటువంటిది మన కల్చర్ కాదు, మన దేశం యొక్క సంస్కృతి కాదు. ఇది మన యొక్క సంస్కృతి, మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి అంతా కూడా ఉగాది పండుగతోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ 31 డిసెంబర్ అనేది మన జీవితాల్లో ఎలాంటి మార్పులు అనేటివి లేవు, ప్రకృతిలో మార్పులు రావు, ఋతువులు మారవు, చెట్లు చిగురించవు, ఎలాంటివి మనకు జరిగేటువంటి ఒక అవకాశాలు కూడా లేవు. కానీ విదేశీ యొక్క పరిపాలన చేత వాళ్ళ యొక్క సంస్కృతిని మనపైన రుద్దడం చేత దానికి అలవాటు పడిపోయి మన అసలైనటువంటి ఒక సంస్కృతిని మరిచిపోయి విదేశీ సంస్కృతే మన నిజమైన సంస్కృతిగా నేటి యువత ఆ విధంగా తయారైంది. దీనిపైన తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలకి చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. అదేవిధంగా పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు కూడా ఈ విధమైనటువంటి ఒక విదేశీ యొక్క సంస్కృతిని ప్రోత్సహించకుండా మన దేశం యొక్క సంస్కృతిని ప్రోత్సహించే విధంగా చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంది. సామాజికవేత్తలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి ఒక అవసరము చాలా మట్టుకు ఉంది. ఒక సామాజికవేత్తలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా దీనిపైన అవగాహన తీసుకురావాలి. పిల్లల్ని మన సంస్కృతికి, మన భిన్నమైనటువంటి ఒక సంస్కృతి, మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు, ఇవన్నీ కట్టు బొట్టు ఇవన్నీ కూడా ఎంత గొప్ప అయినటువంటి ఒక విషయాన్ని మర్చిపోయారు. దాన్ని ఒకసారి గుర్తు చేసి మన యువతను మేలు కొల్పవలసినటువంటి ఒక అవసరము ఎంతైనా మనపైన ఉంది. అప్పుడే మన దేశము బాగుపడుతుంది, రక్షింపబడుతుంది. మన దేశాన్ని రక్షించుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన సంస్కృతిని రక్షించుకోవాలి, మన ఆచార వ్యవహారాలన్నింటినీ రక్షించుకునేటువంటి ఒక తరుణము మనకిప్పుడు ఆసన్నము అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పినారు, చాలా చక్కగా వివరించారు. అంటే చాలా మంది కల్చర్తో పరిగెడుతున్నారు తప్ప సంస్కృతితో పరిగెట్టాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఇలాంటి సందర్భాల్లో మీలాంటి వాళ్ళ మాటలు వాళ్ళని ఉత్తేజితం చేస్తాయని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా మార్పు రావాలని కోరుకుంటున్నాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ మేడం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా కొంచెం ఫాస్ట్గా జనరేషన్కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు. అలాగే ఈ 31st నైట్ని కూడా చాలా గ్రాండ్గా జరుపుకోవాలి, అది కూడా పార్టీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఈ కల్చర్ అంతా ఏమంటారు? అసలు ఇప్పుడున్న జనరేషన్ ఫీలింగ్స్ అన్నీ కరెక్టే అంటారా? నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లోపల సివిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను భూపాల్పల్లిలో. ప్రస్తుత ఆధునిక ప్రపంచం లోపల పోటీ పడుతున్నటువంటి మనమంతా నిజంగా సైంటిఫిక్ నాలెడ్జ్ని అండ్ కంప్యూటరైజ్ నాలెడ్జ్ని బాగానే నేర్చుకుంటున్నాం. కానీ ఏమవుతుందంటే భారతీయ సంస్కృతి యొక్క సాంప్రదాయాలను కంప్లీట్గా విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇది ఇప్పుడు కాదు, మనం చూస్తుండగానే రాబోయే ఒక 20 నా అంచనాల ప్రకారం 20-25 సంవత్సరాల లోపల ఇండియన్ కల్చర్ మొత్తం కూడా నాశనమయ్యేటువంటి పరిస్థితి. దానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను చిన్నతనం లోపలనే హాస్టల్ లోపల చేరవేసి అక్కడ ఉండేటువంటి ఫారిన్ కల్చర్స్ వైపు మలచడం వల్ల వాళ్ళకు
మనం జరుపుకునేటువంటి పండుగలు, ఆ అలవాట్లు, మానసిక స్థితి, రక్త సంబంధాలు, బంధుత్వాలన్నింటిని కూడా మర్చిపోయి వాళ్ళు ఫారిన్ కల్చర్ వైపు వెళ్ళడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా భారతీయ సంస్కృతి మీద పెద్ద దెబ్బ పడబోతుందని మాత్రం నేను 100% విశ్వసించగలను. అందుకే ఇప్పటికీ నేను మా పిల్లలను మాతోటే ఇంట్లో పెట్టుకొని చదివించేట్లు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలా ప్రతి తల్లిదండ్రులు చేస్తూ వాళ్ళ యొక్క మానసిక స్థితిని అభివృద్ధి చేస్తే మాత్రం తప్పనిసరిగా ఎంతో కొంత మనం అభివృద్ధి ఈ యొక్క ఆలోచనలు మన లోపల ఇమిడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా మరియు చదువు నేర్పుతున్నటువంటి అధ్యాపకులారా, మీరు తప్పనిసరిగా విద్యతో పాటుగా వాళ్ళకు కావలసినటువంటి నైతిక విలువల విద్యను కూడా ఇళ్లలో నేర్పండి. మరియు పాఠశాల లోపల, కళాశాల లోపల నేర్పినట్లయితే ఎంత ఉన్నత స్థానాలను పొందినటువంటి విద్యార్థులైనా ఈ అవగాహన వాళ్ళ లోపల ఒక మంచి మేల్కొల్పును వస్తుంది అనేటువంటి నా యొక్క చిన్న ఆలోచన. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే ఒక ఎంజాయ్మెంట్కు పిల్లలు చాలా బానిసలుగా మారిపోతున్నారు. అవన్నింటినీ రూపుమార్పేటువంటి ప్రయత్నం ఒక మనవంతు పాత్రగా మనం చేస్తూనే సమాజం లోపల ఉండేటువంటి మేధావి వర్గం కానీ, పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళకు చేయూతనివ్వగలిగితే, వాళ్ళకు నేర్పగలిగితే ఖచ్చితంగా ఈ మార్పును మనం ఆపేసి మన యొక్క భారతీయ సంస్కృతిని వెలుగు లోపల తీసుకొచ్చే ప్రయత్నాలు చేయగలం. ఇది నా యొక్క ఆలోచన. మీరు ఎలా జరుపుకుంటారు అంటే కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఎలా జరుపుకుంటారు న్యూ ఇయర్ అంటే అని చెప్పండి. మేము న్యూ ఇయర్ అనేటువంటి సెలబ్రేషన్కు ఇల్లు జరుపుకోవడం అనేటువంటిది ఇంతవరకు అయితే మేము చేయట్లేదు. ఎప్పుడైతే మాకు కావలసినటువంటి మొదటి పండుగ ఉగాది వస్తుందో దాన్ని మాత్రమే మేమంతా మా తల్లిదండ్రులను, మా అమ్మమ్మలను, నానమ్మలను ఒక దగ్గర పెట్టుకొని మంచి వంటకాలతో పిల్లలకు విద్యాబుద్ధుల నైతిక విలువలను నేర్పుతూ వాళ్ళను మానసికంగా ఇప్పటి నుంచే మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క తాతలు మాకు నేర్పారు, మేము ఇప్పుడు మా పిల్లలకు నేర్పుతున్నాం. ఇలాంటి వాతావరణంలో పిల్లలు పెరగాలనేటువంటిది నా యొక్క ఆలోచన. మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు అంజయ్ అండి. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్న పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతుంటారు, ఈ జనరేషన్ పిల్లలు ఈ కల్చర్స్కి, పార్టీస్కి, అలాగే 31st నైట్ జరిగే చాలా అఘాయిత్యాన్ని మనం చూస్తున్నాం కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు న్యూ ఇయర్ అనేది ఎప్పుడు అనేది మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎలా భావిస్తున్నారు? వాస్తవంగా ఏంటంటే ఒక్కొక్క కల్చర్లో ఒక రకంగా న్యూ ఇయర్స్ జరుపుకుంటారు. అంటే వివిధ రిలీజియన్స్ ప్రకారంగా మన తెలుగు వాళ్ళందరూ జరుపుకునేది ఉగాది పండుగ. ఉగాది నుండే మనకి ఇక్కడ మన యొక్క కల్చర్ స్టార్ట్, మన ఈ క్యాలెండర్ దీన్నే మనం ఫాలో కావాలి. కాకపోతే ఏంటంటే వరల్డ్ వైజ్గా ఏంటంటే అందరూ ఆంగ్ల సంవత్సరాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. అందరూ ఒకే క్యాలెండర్ను ఫాలో అవుతున్నారు కాబట్టి ఆంగ్ల సంవత్సరంగా విషయం చెప్పుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే న్యూ ఇయర్ అనగానే 31st మనకున్నటువంటి హ్యాబిట్స్ అన్నిటినీ లాస్ట్ ఫైనల్గా చేయాలని పిల్లలంతా ఒక ఎంజాయ్గా దాన్ని చేయడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం. తర్వాత ఇది వాస్తవంగా ఏంటంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణము కొత్త సంవత్సరంగానే భావించాలని నా ఆలోచన. ఫస్ట్ రాగానే అలా కొత్త సంవత్సరం అనేటటువంటిది ఏం లేదు, జస్ట్ క్యాలెండర్ మారడమే అంతే తప్ప దానిలో ఏం లేదు. తర్వాత ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడు అది ఆంగ్ల సంవత్సరాన్ని ఫాలో అయ్యేటటువంటిది ఏంటంటే క్రిస్టియన్స్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు చర్చిలలోనే ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు, ఒక మంచి పద్ధతిగానే వెళ్తూ ఉంటారు. జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్సే ఏంటంటే దీనికి ఏదో ఈ రోజు ఎంజాయ్ని లాస్ట్ చేసుకోవాలి, కొత్త సంవత్సరంగా రేపటి నుండి నేను మంచిగా ఉండాలి, మళ్ళీ 4 రోజులు కాగానే మళ్ళీ పాత పద్ధతికే పోవడం, ఇది ఒక సంఘం లోపల ఏంటంటే ఇది చెడలవాట్లకు దారితీస్తున్నదండి. అంటే సార్ ఒకప్పుడు స్కూల్స్లలో కూడా ఈ కల్చర్ ఉంది. స్కూల్స్లలో పిల్లలతో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం కానీ మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అంటే ఇప్పుడున్న స్కూల్స్లో ఆ మార్పు రావాలంటారా? అంటే న్యూ ఇయర్కి సంబంధించి కూడా ఇది మనం ప్రోత్సహిస్తుంటే వాళ్ళలో కూడా ఇట్లా కల్చర్ అలవాటు అవుతుంది అని అనేది మా ఒపీనియన్. మీరేమంటారు దాన్ని? మేడం, దీనికి కేకులు కట్ చేసి అంత చేయవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ ఆంగ్ల సంవత్సరానికి విషయం చెప్పుకోవడంలో మా దృష్టిలో తప్పు లేదు, ఇంతకుముందే చెప్పాను. కానీ దానికి గ్రీటింగ్స్ పంచుకొని కేకులు కట్ చేసి దాన్ని ఒక ఫెస్టివల్ లాగా హంగామా చేయవలసినటువంటి అవసరం స్కూళ్ళల్లో లేదండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఏంటంటే టీచర్ల ఆధిపత్యం లోపల పిల్లల ఉండడం సిస్టమేటిక్ అనేటువంటి తప్పిపోయింది. దానికి కారణం ఏంటిదంటే ప్రభుత్వం చేసినటువంటి విద్యా హక్కు చట్టం ఎప్పుడైతే వచ్చిందో, పిల్లలను దండించడం అయితే ఎప్పుడైతే పోయిందో అప్పటి నుండి ఇది కల్చర్ ఎక్కువ కావడం అనేటటువంటి జరిగింది. పిల్లవాళ్ళను మందలిచ్చేటటువంటి పరిస్థితి స్కూళ్ళల్లో కూడా లేదండి. ఎందుకంటే ఏదన్నా కూడా అది టీచర్లదే తప్పు అవుతున్నది.
కాబట్టి ఎప్పుడైతే పనిష్మెంట్ పిల్లలను ఇచ్చేటటువంటి టీచర్ల నుండి మన చట్టం దూరం చేసిందో అప్పటి నుండి సొసైటీ పెడదారిలోకి పోవడం అనేటటువంటిది జరుగుతున్నది. మీకు పిల్లలు ఉన్నారా సార్? ఉన్నారు. ఎంతమంది? ఇద్దరండి. బయటికి పంపిస్తారా అంటే ఇట్లాంటి పార్టీస్ అలాంటి? పంపమండి, మేము టెంపుల్కి వెళ్తాము, లేదా ఇలా ఏదన్నా పిల్లలను హాలిడే వచ్చిన రోజు బయటికి తీసుకెళ్తాం. పంపించకపోయినా వాళ్ళలో ఒక భావన ఉంటుంది, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్న భావన ఉంటుంది కదా, దాన్ని ఎలా అధిగమిస్తారు? అలాంటిది భావన రాదండి, ఎందుకంటే మనం పిల్లలకు చిన్నప్పటి నుండి ఏది నేర్పిస్తామో దానికి అలవాటు పడతారు. అట్లా కల్చర్ ని మనం నేర్పించే విధానాన్ని బట్టి వాళ్ళ ఆలోచన అనేది ఉంటుంది. పట్టించుకోకపోవడమే కారణం. ఫస్ట్ తల్లిదండ్రులదే తప్పు, పిల్లవాడు ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటటువంటి వాళ్ళు చూడకపోవడమే వాళ్ళ యొక్క మిస్టేక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. సో విన్నారు కదండి, చాలా మంది ఒపీనియన్ అయితే ఇప్పుడున్న కల్చర్ అనేది మారాలి, అసలు ఈ 31st నైట్ కల్చర్ అనేది వెస్టర్న్లోకి వెళ్తుంది, అంటే మన పద్ధతులు కాని పద్ధతులని మనం నేర్చుకుంటున్నాము, అవే అవలంబించడానికి ఇప్పుడున్న విద్యార్థులు కూడా బాగా మొగ్గు చూపుతున్నారు అనేది అయితే పెద్దవాళ్ళ నమ్మకం. ఏదేమైనా మనం చిన్నప్పుడు ఏదో మన సంతోషాల కోసము, పక్కన వాళ్ళ ఇష్టాల కోసం, వాళ్ళ ఇష్టాలని తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ని గ్రీటింగ్ కార్డ్స్ లాగా ఇచ్చే క్రమం నుంచి కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేసే కల్చర్ వరకు మారిపోయాం. ఈ మార్పు అనేది ఒకరికి బాధ కలిగించకుండా ఉంటే పర్వాలేదు, కానీ ఆ రోజు రాత్రే చాలా చాలా సంఘటనలు చోటు చేసుకోవడము, ర్యాష్ డ్రైవింగే కానీ, మద్యం సేవించడమే కానీ, ఎలాంటి ఆపదలైనా కూడా ముందుకు తీసుకొచ్చుకునేలాగా యూత్ తయారవుతున్నారని చెప్పాలి. మరి ఇంత బాధపడుతుంది, ఒక కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది అని అంటే ఆ కల్చర్ మనకెందుకండి? అది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న పెద్దవాళ్ళ మాటలు కూడా అవే, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆంగ్ల పద్ధతిని మరచిపోయి మన నూతన సంవత్సరం ఉగాదిని, మన పండుగని సాంప్రదాయబద్ధంగా తొలి సంవత్సరాన్ని మనము ఆహ్వానిద్దాము అనేదే ఈ మా ఒక ఉద్దేశం అని చెప్పాలి. సుమన్ టీవీ తరపున ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదే. ఒకసారి ఆలోచించండి, యూత్ని ఇలాంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చేద్దాం.